మిత్రులందరికీ జై భీమ్. నేను మీ డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. ఈరోజు చాలా బాధతోటి ఒక చదువుకున్న యువకుడిగా, పిహెచ్డి చేసినటువంటి ఒక డాక్టరేట్గా ఎంతోమంది నిరుద్యోగులు నెట్ సెట్ పిహెచ్డి చేసి డిగ్రీ కొలువుల కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులుగా ఈరోజు బాధపడుతూ మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 10 ఏళ్ళు గడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు డిగ్రీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసి దాన్ని కేవలం ప్రకటన వరకు మాత్రమే ఉంచి ఈరోజు ఆ పోస్టుల్ని భర్తీ చేయకుండా కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది యువతకు తీరని అన్యాయం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై, వారు చేసిన ద్రోహంపై బాధపడుతూ వారికి జరగబోయేటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేయడానికి ఈ యొక్క లైవ్ అనేది పెట్టడం జరిగింది. నేను గత 6 సంవత్సరాల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు పిహెచ్డి ఉంది. అంటే డిగ్రీ నోటిఫికేషన్ కనుక ఇస్తే నేను ఆ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని, అర్హుణ్ణి. ఈరోజు ఆ నోటిఫికేషన్ ఇస్తే నేను రెగ్యులర్ జాబ్ కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి నిరుద్యోగిని, క్వాలిఫైడ్ని. అట్లాగే నాలాగే అనేక మంది డిగ్రీ కళాశాలల్లో, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 132 డిగ్రీ కళాశాలల్లో అనేక మంది క్వాలిఫైడ్స్, అట్లాగే పీజీతో చేస్తున్నటువంటి లెక్చరర్స్, ఇక్కడ క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ అనేది పక్కన పెడితే అధ్యాపకులు దాదాపు 1200 పైచిలకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు దొడ్డిదారిన పీజీ సర్టిఫికేట్లు కొనుగోలు చేసుకొని వచ్చినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, పిహెచ్డీలు దొడ్డిదారిన కొనుక్కొని వచ్చినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, అట్లాగే అన్ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసినటువంటి అసలు కనీస అర్హత లేకుండా నెట్ సెట్ పిహెచ్డి లాంటి కనీస అర్హత లేకుండానే రెగ్యులర్ చేసినటువంటి, అంటే అటువంటి క్యాండిడేట్స్ని రెగ్యులర్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి, కనీస ఉన్నత విద్య యూజీసీ ప్రమాణాలను పాటించినటువంటి వరస్ట్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా తెలంగాణ ప్రభుత్వమే. అందులో అత్యంత అవినీతికి పాల్పడ్డటువంటి శాఖ కూడా పాత తేదీలలో, ఇవాళ ఒకవేళ ఒక జీవోనో లేకపోతే ఏదైనా కోడ్ కనుక అమలుకు వస్తే దానికంటే 3 రోజుల ముందే పాత తేదీలలో జీవోలు ఇస్తూ ప్రొసీడింగ్లు ఇచ్చేటువంటి నీచమైనటువంటి కార్యాలయం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యాలయం. ఎందుకంటున్నా అంటే కనీసం ఒక డిగ్రీ లెక్చరర్గా పనిచేయాలంటే నెట్ సెట్ పిహెచ్డి అనేది ఉండాలనేది యూజీసీ నిబంధన. ఈరోజు ఆ నిబంధనకు కూడా నీళ్ళు వదిలేసి కేవలం వారి సంపాదనే ధ్యేయంగా ఈరోజు అన్ఎయిడెడ్ సంస్థలో పనిచేసినటువంటి 60 మంది లెక్చరర్స్కి ఈరోజు రెగ్యులర్ నియామకాలు అనేది చేయడం జరిగింది. వారిని రెగ్యులర్ చేశారు. ఇంతకంటే నీచమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందా? ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులు ఆలోచించాలి. ఇంతకంటే నీచమైనటువంటి కార్యాలయం, నీచమైనటువంటి వ్యవస్థ. అట్లాగే మనం ప్రకటన పేపర్లో చూసాం, అట్లాగే ఉన్నత విద్యాశాఖ కార్యాలయం నుంచి వెలువడినటువంటి అనేక అంశాలని చూసినాం. ఉత్తర భారతదేశానికి పోయి బ్యాగుల్లో 4-5 లక్షలు పట్టుకొని పోతే పిహెచ్డీలు కొనుక్కొచ్చినటువంటి క్యాండిడేట్స్ని ఈరోజు రెగ్యులర్ చేయడానికి ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు, లంచగొండి అధికారులు, ఈ దేశ నిర్మాణం యువత చేతుల్లో ఉంది,
యువత అంటే మంచి విద్యార్థుల భవిష్యత్తు అనేది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి లెక్చరర్స్ని ఈరోజు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి పట్టాదారులను ఈరోజు 60 మందిని కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయడానికి అవిశ్రాంతంగా కష్టపడుతూ రాత్రనక పగలనక ఈరోజు రాత్రి 12 అయినా కూడా పూర్వపు తేదీలలో ఆర్డర్స్ ఇద్దామని చెప్పేసి కష్టపడుతున్నటువంటి అవినీతి అధికారులకు మీకు దండం రా నాయన. మీ చేయబట్టి ఈరోజు తెలంగాణ ఉన్నత విద్యాశాఖకు మాయని మచ్చ ఏర్పడ్డది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్కి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అట్లాగే అందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి వేలాది మంది విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన విద్య అందకుండా పోతూ ఉంది. మీకంటే నీచమైనటువంటి అధికారులు ఎక్కడ ఉండరని చెప్పేసి బాధతోటి ఆవేదనతోటి చెప్తా ఉన్నా. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నటువంటి ఈ దౌర్భాగ్యగాళ్లకు ఓటుతోటి సమాధానం చెప్పేటువంటి అవకాశం మనకు వచ్చింది. అట్లాగే ఈ ఏదైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నా అన్ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసినటువంటి ఎవరైతే అడిషనల్ క్వాలిఫికేషన్ నెట్ సెట్ పిహెచ్డి లేకుండా ఈరోజు వాళ్ళని రెగ్యులర్ చేశారో వారిని ఏదైతే దొంగ జీవోలు తీసి వారిని రెగ్యులర్ చేశారో దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చి కనీసం ప్రొసీడింగ్ అనేది బయట పెట్టకుండా ఏదైతే ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి అవినీతి అధికారులు ప్రయత్నిస్తున్నారో బిడ్డ ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థని న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం. న్యాయం అనేది ఏ పొక్కల దాగున్నా అది చీమలదైనా పాములదైనా ఆఖరికి ఏ పొక్కల దాగున్నా కూడా దాన్ని తవ్వి బయటికి తీసి ఈ అక్రమ రెగ్యులరైజేషన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తా బిడ్డ. ఇది నా ఛాలెంజ్. నాకు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 132 డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గెస్ట్ లెక్చరర్స్ అందరూ సపోర్ట్ చేయండి. ఈ ఏదైతే కనీసం అతిథి అధ్యాపకులుగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నాం, మేము బోధించినటువంటి విద్యార్థులతోటి పోటీ పడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. డెమోల పేరుతోటి మమ్మల్ని 12 నెలలు కన్సాలిడేటెడ్ శాలరీ ఇవ్వండి, ఆటో రెన్యువల్ చేయండి అని చెప్పేసి చిన్న న్యాయబద్ధమైనటువంటి అంశాలని మేము 100 సార్లు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ఆఖరికి ప్రభుత్వ పెద్దలకు కూడా మేము విన్నవిస్తే ఈరోజు మా విన్నపాలని పక్కన పెట్టి డబ్బు సంచులతో వచ్చేటువంటి వాళ్ళని దొడ్డిదారిన ఈరోజు రెగ్యులరైజేషన్ చేస్తున్నారు బిడ్డ. న్యాయ వ్యవస్థ నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం. న్యాయం ద్వారానే మీరు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెడతాం. ఖచ్చితంగా ఏదైతే దొడ్డిదారిన ఈరోజు కూడా రాత్రి 60 మందికి కాంట్రాక్ట్ లెక్చరర్స్, అందులో కొంతమంది నెట్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉత్తర భారతదేశం పోయి దొంగ పిహెచ్డి పట్టాలు కొనుగోలు చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఏదైతే చేస్తే చేయండి రా భయ్. ఏదైతే నీ మేనిఫెస్టోలో పెట్టినట్టు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తా అన్నప్పుడు అందరినీ చేయి. అది చేత కాకుండా కేవలం లక్షల రూపాయలు ఎవడైతే ఇచ్చిండో వాణ్ణి మాత్రం చేసి ఈరోజు రాష్ట్రంలో అట్లాగే ఇంకో 500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. కేవలం 256-57 మందిని మాత్రం రెగ్యులర్ చేసి మిగతా వారిని ఎందుకు చేయలే? అంటే డబ్బులు ఇచ్చిన వాడిని రెగ్యులర్ చేసినావు బిడ్డ, సమాధానం చెప్పు. అట్లాగే అన్ఎయిడెడ్ సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి నెట్ సెట్ పిహెచ్డీ లేవు కదా, మరి వాళ్ళని ఏ బేస్ తోటి చేసినావు? మరి ఈ 500 మంది చేతగానోళ్ళు వాళ్ళు ఉత్తములా? అంటే ఏంటిది? ఈ సమాజంలో ఏం నిరూపించాలనుకుంటున్నారు? కేవలం లాబింగ్ తోటి లంచాలు ఇచ్చేటువంటి వాళ్ళనే తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో రెగ్యులరైజేషన్ అనేది చేస్తూ ఉన్నారు బిడ్డ. మా చేతికి ప్రొసీడింగ్ జీవో వచ్చిన తర్వాత మీ సంగతి, మీ అవినీతి సంగతి అనేది బయట పెడతాం. ఒక నిరుద్యోగిగా నా యొక్క ఆవేదనని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకులకు కూడా ఖచ్చితంగా ఎన్నో రోజులు లేవు. కేవలం మీ బతుకు జట్కా బండి అనేది బయటపడడానికి 40 రోజులే ఉంది. 40 రోజుల తర్వాత కలుద్దాం బిడ్డ.
ఎన్ని రోజులు ఈ అవినీతి అధికారులను వీళ్ళు కాపాడతారో చూస్తాం. జై భీమ్.